హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా ఇలా వాకిళ్ళు చల్లి అందంగా ముగ్గేసుకోవాలండి. లక్ష్మీదేవి మన ముగ్గు చూస్తే మన ఇంట్లోకి వస్తుందండి. వాకిలి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత బాగుంటుంది. అందమైన రంగవల్లితో అందంగా అలంకరించాలండి. ఇది శుక్రవారం ముగ్గు అండి. నేను ప్రతి శుక్రవారం తప్పకుండా వేస్తాను. ఈ శ్రావణ మాసంలో ఇంకా ఎక్కువ ఇష్టంగా వేస్తానండి. కమలాలన్న అమ్మవారికి ఇష్టం కదా, అలాగే తోరణం కూడా ఆ రోజు ఖచ్చితంగా కట్టుకోవాలండి. ఇంటి ముంగట గుమ్మానికి కూడా ముందుగా పూజ చేసి ముగ్గు వేయాలండి. పసుపు కుంకుమ బాగా అందంగా అలంకరించుకోవాలి. చెప్పాను కదండి, ఇల్లు ఎంత అందంగా ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అలాగే గుమ్మాలకు కూడా తోరణాలు కట్టాలండి. నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి నేను ఇలా 2 పెట్టుకున్నా. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తోరణాలు కట్టుకోండి, మామిడాకులు కానీ ఎక్కువగా ఉందంటే. ఈ విధంగా నేను 2 గుమ్మాలకి ముగ్గేసానండి. 2 గుమ్మాలు ఉంటే ఒకే రకం ముగ్గు వేయాలి, వేరువేరుగా వేయకూడదండి. నేను ఇలానే వేసుకుంటా. మనం అమ్మవారిని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ పసుపుతోటి బాగా అలికి ఇలా ముగ్గులు వేయాలండి. పద్మం, కమలం అవి పీటల మీద కూడా మనకు గోమయం, గోపంచకం కానీ దొరికితే ఇంకా దాంతో అలికి ముగ్గులు వేస్తే ఇంకా మంచిదండి. ఖచ్చితంగా ముగ్గు వేయాలి. అది బియ్య పిండితో వేయాలి. బియ్య పిండి కానీ దొరకకపోతే ముగ్గు పిండితోనే వేయచ్చండి. అమ్మవారికి పద్మం అంటే చాలా ఇష్టం కదా. ఇలా పీటల మీద కానీ కింద కానీ ముగ్గేసుకొని శంకు చక్రాలు, పాదాలు అన్నీ వేసుకోవాలండి. మన స్పేస్ని బట్టి చుట్టూ సైడ్లు కూడా ముగ్గుకి వేయాలి. అలా ఒట్టిగా వేసి వదిలేయకూడదండి. నేను ఆల్రెడీ అమ్మవారిని రెడీగా చేసి పెట్టేసుకుని అలంకరించుకొని ఇలా ముందే కానీ చేసి పెట్టుకున్నాం అనుకో మన టైం బాగా సేవ్ అవుతుందండి. మీరు కావాలంటే ముందు రోజే ఇలా అమ్మవారిని వరకు ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చండి. నేను మామిడి ఆకులు అలాగే అరటి కొమ్మలు ఇవన్నీ కూడా పెట్టేస్తానండి. మన శక్తిని బట్టి ఎంత బాగా డెకరేషన్ చేసుకోవాలంటే అంత బాగా చేసుకోవచ్చు, స్పేస్ని బట్టి కూడా. అలాగే ఇంకా పీట మీద కూడా కొత్త వస్త్రం వేయాలండి. లేదంటే ఉతికిన వస్త్రమైనా వేయాలి. పచ్చది కానీ తెల్లది కానీ మీ ఇష్టం అండి, ఏది వేయాలంటే అది. కలసం కింద నేనైతే ఇస్తరాకులోనే బియ్యం పోస్తానండి ఎప్పుడు. మీకు ఒకవేళ అలా పోయడము ఇష్టం లేదంటే ఇత్తడి ప్లేట్లో పెట్టి పోస్తారండి. మీరు మీ ఆచారం బట్టి అలా బియ్యాన్ని పోసుకోండి. అందులో కలసానికి పసుపు కొమ్ము కట్టాలండి. అలాగే అమ్మవారికి ఏనుగులు అంటే ఎంతో ఇష్టం కదా, 2 వైపులో కూడా ఏనుగులు పెట్టాలి. అలాగే కలసంలో వేయటానికి నేను చక్రము, శంకు, గోమతి చక్రం అండి, అదే ఒక్క, లవంగాలు, చెక్క, కాయను, అలాగే తులసి దళాలు, పచ్చ కర్పూరం ఇవన్నీ వేస్తుండండి. అన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైంది. అలాగే పుష్పం కూడా వేయాలి. ఇందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ కంపల్సరీగా ఆ కలశంలో వేసుకోవాలి. కలశానికి కూడా చెప్పాను కదండి, ఇలా పసుపు కొమ్ము కట్టుకోవాలి. కొంతమంది అయితే తమలపాకు కూడా కట్టుకుంటారు. అది ఎవరి ఇష్టాను ప్రకారం వాళ్ళు చేస్తారండి, పద్ధతి ప్రకారం. అలాగే నేను ఇలా కొబ్బరికాయ కూడా ముందే పసుపు రాసి కుంకుమతో అలంకరించుకున్నాండి అమ్మవారి బొట్టు. అలాగే జాకెట్ ముక్కను కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని దానికి కూడా గంధం రాసి బొట్టు పెట్టుకోవాలండి. ఇవన్నీ ముందు రోజే సిద్ధం చేసుకున్నాం అనుకో పూజ బాగా అడావిడి లేకుండా చేసుకోవచ్చండి. దాని మీద మీరు పెద్ద గాజులైనా వేసుకోవచ్చండి. నేనైతే చిట్టి గాజుల మాల వేస్తున్నానండి. ఇవి బాగా అనిపిస్తాయని. ఏ గాజులైనా సరే ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే పూలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీపాలు పెట్టుకుంటున్నాను నేను. 2 వైపులా దీపం ఒట్టిగా పెట్టవద్దండి. దాని కింద ఖచ్చితంగా ప్లేట్ ఉండాలి. డైరెక్ట్ నేల మీద దీపాన్ని పెట్టకూడదు. ఇందులో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోవచ్చండి. శక్తి లేని వాళ్ళు నువ్వుల నూనె వేసుకొని ముందు అమ్మవారికి కుడివైపు ఉన్న దీపాన్ని వెలిగించాలండి. ఆ తర్వాతే ఎడమ వైపు ఉన్న దీపాన్ని అలంకరించాలి. ఇప్పుడు పసుపు గణపతిని పెట్టుకొని ముందు ఆ పసుపు గణపతికి పూజ చేయాలండి. దీపం వెలిగించినాక కూడా దీపానికి కుంకుమ బొట్లు పెట్టుకొని అక్షంతలు, పూలు పెట్టాలండి. అలాగే కలశం కోసం మన దగ్గర కలశం చెమ్ము ఉంటే ఎక్కువగా తీసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాండి. స్టీల్ గ్లాసులు మటుకు తీసుకోవద్దు. అందులోనే ఆ గంగా, గోదావరి, కృష్ణ, కావేరి నదులను ఆహ్వానం చేసి ముందు ఆచమనం చేయాలండి. ఆచమనం చేయటానికి కూడా ఆచమనానికి వేరే గ్లాస్ తీసుకొని ఆచమనం చేసినాక మన గోత్రనామాలు అవన్నీ చెప్పుకొని ఆ వినాయకుడిని పూజ చేసుకోవాలండి. ముందు ఎటువంటి విఘ్నాలు మనకు ఈ అమ్మవారి పూజ పూర్తి అయ్యేదాకా కలగకూడదని వినాయకుడు కూడా షోడశోప పూజ చేయాలండి.
ఆవాహనయామి, ధ్యానయామి, ఆసనమయామి అన్నప్పుడు అక్షంతలు వేయాలండి. పాద్యమే, ఆచమనయామి, పంచామృత స్నానం అన్నప్పుడు, శుద్ధోదక స్నానం అన్నప్పుడు నీళ్ళతోటి చేయాలండి. తర్వాత ధూపదీపం చూపియాలి ఆ మహాగణాధిపతికి. అలాగే ధూపం చూపించినాక దీపం దర్శయామి అనాలి. తర్వాత నైవేద్యం పెట్టాలి. గణపతికి బెల్లం అంటే ఇష్టం అండి. మీరు బెల్లమైనా పెట్టచ్చు, లేదంటే పండైనా పెట్టచ్చు, ఏదో ఒకటి పెట్టాలండి. ఆ గణపతికి పూజ చేసినాక ఆ గణపతిని షోడశోప పూజ చేయాలండి. అష్టోత్తర శతనామాలతో కూడా పూజ చేయొచ్చు మనకు వస్తే. తర్వాత కర్పూర నీరాజనం ఇవ్వాలి. ఇదంతా పూజ అయిపోయినాక వినాయకుడిని మళ్ళీ కదిలించాలండి. యథాస్థానానికి ఆయన పంపించాలి. కుడివైపు కదిలించి 3 సార్లు, తర్వాత యథాస్థానం నుంచి మనం ఆ వినాయకుడు పూజ చేసిన అక్షంతలను మన శిరస్సు మీద వేసుకోవాలండి. మనం ఉంటే వేసుకోవాలి, మన పక్కన ఎవరైనా ఇంకా పూజ చేస్తుంటే వాళ్ళ మీద కూడా వేసుకోవాలండి. ఈ విధంగా ముందు ఆ గణపతి పూజ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఆ వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఎండి కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏది లేదంటే ఇప్పుడు ప్రజెంట్ వాడుకలో ఉన్న రూపాయి నాణ్యాన్ని పెట్టవచ్చండి. అమ్మవారికి ముత్యాలన్నా, బంగారం అన్నా, ధనమన్నా చాలా ఇష్టము. అలాగే తామర గింజలు, శంకు చక్రాలు ఏవైనా పెట్టుకోవచ్చండి. మంగళ ద్రవ్యాలు, గాజులు కానీ ఏవన్నా ఇలా అన్నీ పెట్టుకున్నాక వరలక్ష్మీదేవిని ధ్యానం చేయాలండి. అమ్మవారి శ్లోకం వస్తే కూడా చెప్పుకోవచ్చండి. పద్మాసనే పద్మకరే సర్వలౌకిక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రసిద్ధ భవ సర్వదా క్షీరోద వసు మువే కమలే కమలాలయే సుస్థిర భవమే గృహే సుర నమస్కృతి శ్రీ వరలక్ష్మి దేవతను ధ్యానమని ఈ విధంగా శ్లోకం చెప్పుకుంటే అమ్మవారిని మన ఇంటికి పిలుస్తున్నట్టు ధ్యానం చేయాలండి. తర్వాత అమ్మవారికి ఆవాహనం చేసినాక రత్న సింహాసనం సమర్పిస్తున్నట్టు అక్షంతలు వేయాలి. తర్వాత వరలక్ష్మి దేవికి అర్ఘ్యం ఇవ్వాలి. మనం అమ్మవారికి మన ఇంటికి ఎవరు వస్తే నీళ్ళు ఇస్తాం కదా, ఆ విధంగా భావం చేస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి మనం నీళ్ళు ఇస్తున్నట్టు కూడా పాద్యం సమర్పయామన్నప్పుడు నీళ్ళు ఇవ్వాలండి. చేతులు కడుక్కోవడానికి ఆచమనీయం సమర్పయామని చెప్పుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి. ఆ తర్వాత పంచామృత స్నానం చేపించాలండి. ఆవు నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పంచదార ఏడుతోటి ఈ పంచామృత అభిషేకం అయిపోయినాక మళ్ళీ శుద్ధోదక స్నానం, మళ్ళీ మంచినీళ్ళతోటి స్నానం చేయించాలండి. శుభ్రంగా చేయించి తర్వాత అమ్మవారికి వస్త్రము అవన్నీ సమర్పించాలి. చెప్పాను కానీ పత్తి వస్త్రమైనా సమర్పించవచ్చు, లేదంటే మనం చీరైనా పెట్టవచ్చు, లేదంటే పుష్పమైనా పెట్టవచ్చండి. ఆ తర్వాత గంధంతో, కుంకుమతో అమ్మవారిని అందంగా అలంకరించాలండి. కుంకుమ బొట్లు పెట్టాలి. మనం ఆల్రెడీ అమ్మవారికి నగలు కూడా పెట్టొచ్చండి. నేను అమ్మవారికి అవన్నీ అలంకారం చేసి పెట్టినా కాబట్టి నేనేమీ పెట్టట్లేదు. మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా బంగారం నగలు కానీ ఉంటే మనం శుద్ధి చేసుకొని అవి కూడా పెట్టొచ్చండి. తర్వాత యజ్ఞోపవీతం సమర్పించాలి. ఈ విధంగా అక్షంతలు సమర్పించాలండి. ఇవన్నీ చేసినాక అమ్మవారి అంగ పూజ చేయాలండి. ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ పూజ చేయాలి. ఇవన్నీ వ్రత పుస్తకంలో క్లియర్గా రాసి ఉంటాయండి. అవేవి మనకు తెలియదు. పూజ చేయడము ఒక్కటే ముఖ్యం అనుకుంటే అమ్మవారికి అదే కంఠము, కళ్ళు, ఉదరము ఈ విధంగా అమ్మ నీకు ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క నామం చెప్తున్నా అనుకుంటే ఆ వరలక్ష్మి దేవతనే ధ్యానం చేస్తూ పూజ చేసుకోవాలండి. ఈ విధంగా చెప్పాను కదా, మనకు భక్తి ముఖ్యమండి. అమ్మవారికి అవి నామాలు వచ్చా, మంత్రాలు వచ్చా అనేది కాదండి. మనసులో అమ్మవారిని స్మరణ చేసుకుంటూ పూజ చేయాలండి. అవన్నీ అయిపోయినాక అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కూడా పూజ చేయాలండి. ఓం ప్రకృతియే నమ, ఓం వికృతియే నమ, ఇలా 108 మంత్రాలతోటి కుంకుమార్చనైనా చేయొచ్చు, లేకపోతే పుష్పాలతోటైనా అర్చించవచ్చండి. ఇవేవి మాకు రావు అనుకుంటే మటుకు ఆ వరలక్ష్మి దేవే నమః అనుకుంటూ దాన్ని 108 సార్లు మంత్రం స్మరిస్తూ కూడా అమ్మవారికి అష్టోత్తర శతనామాలు అనుకొని పుష్పాలతోటి కానీ కుంకుమార్చనతోటి పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా అమ్మవారిని భక్తితోటి పూజ చేయాలండి. ఆ మంత్రాలు వచ్చా, మనకు చదవడం వచ్చా అన్నది ముఖ్యం కాదండి. ఈ విధంగా భక్తితోటి పూజ చేసినాక అమ్మవారికి ధూపం చూపియాలండి.
ధూపం చూపించినాక కూడా దీపం సందర్శయమనుకుంటే దీపాన్ని కూడా చూపించాలండి. ఈ విధంగా దీపము చూపించినాక మళ్ళీ ఆచమనీయం కొంచెం నీళ్ళు వదిలేయాలండి. తర్వాత నైవేద్యం మనం ఏది సమర్పించాలనుకుంటున్నామో అన్ని పండ్లు కానీ మనం చేసిన ప్రసాదాలు కానీ అవన్నీ అమ్మవారి ముంగట ఇప్పుడు నైవేద్యంగా పెట్టాలండి. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా కింద ముగ్గేసి ఆమెన పళ్ళెము అవి నైవేద్యాలు పెట్టాలండి, డైరెక్ట్ పెట్టకూడదు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బొబ్బట్లు, పూర్ణం బూరెలండి. ఇవన్నీ పులిహోర, పెరుగన్నం మన శక్తిని బట్టి మనం ఏవి చేసుకోగలిగితే అవి. ఏవీ లేవు అనుకుంటే కనీసం కొన్ని శనగలైనా చేయాలండి. శనగలు అయితే మటుకు ఖచ్చితంగా పెట్టాలి. వడపప్పు, పానకం సింపుల్గా ఈ విధంగా 9 రకాలే చేయాలని లేదండి. మన శక్తిని బట్టి మన సమయాన్ని బట్టి కొన్నైనా చేసుకొని అమ్మవారిని భక్తితోటి పూజించాలండి. మన ఇంటికి కొత్తవారు కానీ చుట్టాలు కానీ వస్తే మనం ఎంత ప్రేమగా వాళ్ళకి ఆప్యాయంగా పలకరిస్తే అన్ని మర్యాదలు చేస్తామో అదేవిధంగా వరలక్ష్మీదేవి మన ఇంటికి వచ్చింది అనుకుంటూ మనం ఆమెకు అన్నిటికీ సమర్పించుకోవాలండి భక్తి శ్రద్ధలతోటి. మన భక్తితోటి అమ్మవారు ప్రసన్నరాలవుతారండి. మనం ఎన్ని ప్రసాదాలు చేసామో, ఎంత ఆర్భాటంగా చేసాం అన్నది ముఖ్యం కాదండి. మన చేతనైనంతలో, మన శక్తి ఉన్నంతలో ఈ విధంగా ప్రసాదాలు సమర్పించాలండి. నైవేద్యాలన్నీ ఈ విధంగా పెట్టుకున్నాక ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపాయన స్వాహ, ఓం ఏయన స్వాహ, ఓం ఉదయాన స్వాహ, ఓం సమయాన స్వాహ అంటూ 5 సార్లు ఇలా అమ్మవారికి చేతితోటి చూపిస్తుండాలమ్మా. మేము పెట్టిన ప్రసాదాలు నువ్వు తినమ్మా అంటూ చూపించాలి. మధ్య మధ్యలో కూడా కొంచెం వాటర్ చల్లుతుండాలండి, మధ్య మధ్య పానీయం అన్నట్టు. ఇదంతా చూపించినాక అమ్మవారికి తాంబూలం పెట్టాలండి. అది ఒక్క తమలపాకు, సున్నము ఇవన్నీ కలిపి తాంబూలం సమర్పించాలి. తాంబూలం పెట్టినాక అమ్మవారికి ఇంకా నీరాజనం చూపించాలండి. మనకి నాట్యం వస్తే నాట్యం చేయొచ్చు, పాటలు వస్తే పాటలు పాడవచ్చు. ఏ విధంగా ఈ భూమండలం ఎన్ని సేవలు ఉండే అన్ని సేవలు కూడా అమ్మవారి ముంగట చేయొచ్చండి. అవి బెంజామరులతో అమ్మవారికి వేస్తూ ఈ సేవలు చేయాలండి. తర్వాత మహామంగళ నీరాజనం చూపియాలండి. అమ్మవారికి హారతిస్తూ పాటలు పాడాలి. అమ్మవారికే కాదండి, ఆ వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చూపించాలండి. లక్ష్మీ వెంకటేశ్వరుడు అంటారు కదండి. సతీపతి సమేతంగా ధ్యానించాలండి. మనము ఏది చేసినా ఆయన స్మరణ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టపడదు. ఈ విధంగా పాటలు పాడుతూ నీరాజనం సమర్పించాలండి. తర్వాత మన మనసునే ఒక పుష్పంగా భావిస్తే అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించాలండి. తర్వాత అమ్మవారికి ప్రదక్షిణ చేయాలండి. చెప్పాను కదా, మనం ఏదైనా క్రియహీనం, భక్తిహీనం, వాక్కుహీనం ఏదైనా తప్పు చేస్తుంటే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే అమ్మ దగ్గర క్షమాపణ కోరుతూ అమ్మ చుట్టూరు తిరుగుతూ ఈ ప్రదక్షిణలు చేయాలండి. ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి నమస్కారం చేయాలి. ఈ పూజ అంతా అయిపోయినాక తోర పూజ చేసుకోవాలండి. 9 ముళ్ళు వేసుకుంటూ విడివిడిగా కనిపించేలాగా ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క పూజ, ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆ తోరానికి పూజ చేసుకోవాలండి. ఇవన్నీ పుస్తకంలో క్లియర్గా ఉంటాయి. ఏవి రాని వాళ్ళు ఆ అమ్మవారినే తలుసుకుంటూ పూజ చేసుకోవాలి. ఇలా 9 గ్రంథులకు పూజ చేసుకొని కుడి చేతిలో అక్షంతలు పట్టుకొని మన భర్త చేత కానీ పెద్దవాళ్ళ చేత కానీ ఆ తోరం కట్టించుకోవాలండి. తర్వాత అమ్మవారికి వాయనం కూడా ఇవ్వాలి. వాయనంలో మనం చెప్పాం కదండి, చీర, జాకెట్, మంగళ ద్రవ్యాలన్నీ, పసుపు, కుంకుమ, పారాని, బొట్టు, కాటుక ఈ విధంగా అన్నీ అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారికి ఒక్కరికి ఇచ్చినా సరిపోతుందండి. తర్వాత అందరికి ఇచ్చిన ఈకున్న ఇన్ని సామాగ్రి ఇబ్బంది ఏం లేదండి. ముందు అమ్మవారికి వాయనం ఇవ్వాలి. తర్వాత ఎంతమందికి ఇచ్చినా ఇంకా పట్టింపు ఉండదండి. ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకోవాలండి. నేనైతే ఈ విధంగా వరలక్ష్మి పూజ నాకు వచ్చినంతలో నేను భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకున్నానండి. మీరు కూడా పూజ చేసుకున్న అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా పొందాలని కోరుకుంటున్నానండి. ఇవంతా అయిపోయినాక మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలండి. మళ్ళీ హారతి, ధూపదీపం అవన్నీ సమర్పించాలి. నైవేద్యం అవన్నీ పెట్టుకోవాలండి. అప్పుడు సాయంత్రం మాత్రం వాయనం ఇవ్వాలండి. ఈ విధంగా ఆ వాయనం కూడా ఎలా ఇవ్వాలన్నది చెప్తానండి ఈ వీడియోలో. ఈ విధంగా వరలక్ష్మీదేవి పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో, ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.
ఇప్పుడు వాయనం ఎలా ఇయ్యాలో కూడా చూపిస్తున్నాండి. కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్‌గా స్టీల్ ప్లేట్‌లు అవి ఇస్తుంటారండి. స్టీల్ మటుకు ఎప్పుడు ఇయ్యొద్దు. అందులో ఇనుము ఉంటదండి. అది మంచిది కాదు. తీసుకున్న వాళ్ళకి మంచిది కాదు. ఇచ్చిన వాళ్ళకి కూడా మంచిది కాదండి. ఇలా ప్లాస్టిక్ ఇయ్యొచ్చు ఏవైనా గిఫ్ట్‌గా ఇయ్యాలనుకుంటే. లేదంటే ఒక ఇస్తరాకు తీసుకొని అందులో 2 జాకెట్ ముక్కలు, 2 అరటి పండ్లు పెట్టండి. అలాగే పసుపు, కుంకుమ పెట్టండి. అలాగే గాజులు 2 ఇవ్వండి. మన శక్తిని బట్టి చెప్పాను కదండీ! ఈ విధంగా ఇయ్యాలి. అలాగే తాంబూలం ఆకు, ఒక్క పెట్టండి. ఒక్క బదులు ఒక్క పొడి ప్యాకెట్ అయినా పెట్టొచ్చండి. ఇవి అందరికీ ఇయ్యాలని లేదండి. మన శక్తి ఉంటే అందరికీ ఇయ్యొచ్చు. లేదంటే మన ఇంట్లో పెద్ద ముత్తైదులు ఎవరైనా అత్త గాని, అమ్మ గాని ఉంటారు కదా! వాళ్ళ ఒక్కళ్ళకి ఈ విధంగా అండి. మిగిలిన వానికి మీ శక్తిలో మీరు ఎలా ఇయ్యాలనుకుంటున్నారో ఆ విధంగా ఇయ్యొచ్చండి. అలాగే కాటుక, పారాని ఇయ్యొచ్చు. లేదంటే కోన్ కూడా దొరుకుతుంది కదండీ! అలా కోన్ అయినా ఇవ్వచ్చు. వీటితో పాటు ఖచ్చితంగా శనగలు ఇవ్వాలండి. శనగలంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా! అలాగే ప్రసాదం పూర్ణం బూరెలు ఇవ్వాలి. ఇదనే కదండీ మనం ఏ ప్రసాదం చేసుకుంటే అది కొంచెము పెట్టాలండి. పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా వస్తుంటారు కదండీ! వాళ్ళకి కూడా పండు, ప్రసాదం ఏదో ఒకటి ఇచ్చి పంపియాలండి. వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి. ఈరోజు పెద్దవాళ్ళని కానీ, పిల్లలు కానీ, మన పిల్లలు కానీ, బయట వాళ్ళని కానీ ఎవరిని బాధపడే విధంగా మనం మాట్లాడొద్దండి. సంతోషంగా ఉండేలాగే చూసుకోవాలి. మన ఇంట్లో కూడా భార్యాభర్తలు కానీ, పిల్లలు కూడా సంతోషంగా ఉండేలాగే చూసుకోవాలండి. తోరణం కూడా ఇవ్వాలి. అందరికీ ఇకపోయినా కనీసం ఒక్కళ్ళకైనా ఈ విధంగా తోరణం ఇవ్వండి. వాయనం ఇచ్చేటప్పుడు కూడా తమలపాకులు, అరటి పండ్లు మొదలు అవే తొనలు ఉంటాయి కదండీ! అవి మన సైడ్ ఉండాలి. కొస్సలు ఇచ్చే వాళ్ళ సైడ్ ఉండాలండి. వచ్చిన వాళ్ళకి పసుపు రాసి, కుంకుమ పెట్టి, గంధం రాసి తర్వాత ఈ వాయనం ఇవ్వాలండి. వాయనం కూడా మనం ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తున్నాం అనుకోకుండా ఆ లక్ష్మీదేవికి ఇస్తున్నట్టు భావన చేస్తూ ఇవ్వాలండి. ఏది చేసినా ఈరోజు అంతా ఆ లక్ష్మీదేవికే చేస్తున్నామని భావన చేయాలి. మన శక్తి ఉన్నంతలో ఎంతమందికి అయితే కూడా అంతమందికి ఇయ్యొచ్చండి. నేనైతే ఈ విధంగా తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు ఇస్తున్నప్పుడు కూడా ఆ వరలక్ష్మీదేవికి తాంబూలం ఇస్తున్నాను అని భావన చేయాలమ్మ. ఇస్తినమ్మ వాయనం అంటూ మనం చెప్పాలి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ వాళ్ళు అనాలి. మన వాయనం పుచ్చుకున్నది ఎవరంటే ఆ వరలక్ష్మీదేవి అనే చెప్పాలండి. ఈ విధంగా చెప్పుకుంటూ ఆ వాయనం వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. చెప్పాను కదండి! ఇది ఇరుగు పొరుగు వాళ్ళ, మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ ఆశీస్సులు మనం ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించకూడదండి. మనం ఆ లక్ష్మీదేవికి ఇస్తున్నాం, ఆమె మనకు ఆశీస్సులు ఇస్తుందని భావన చేయాలి. తెలంగాణలో మటుకు ఖచ్చితంగా పిల్లల ఆశీస్సులు కూడా పెద్దలు తీసుకుంటారండి. నేను ఆ విధంగానే వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నా. తల్లిదండ్రులు పాదాలు పిల్లలు మొక్కరండి. పిల్లల పాదాలే తల్లిదండ్రులు ఎక్కువ మొక్కుతుంటారండి. ఈ తెలంగాణలో ఇది పద్ధతి. నేను ఈ విధంగా వాళ్ళని బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకి వాయనం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందానండి. ఎవరి ఆచారం ప్రకారం, ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు వాయనం ఇవ్వండి. ఈ విధంగా వరలక్ష్మి పూజ చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.